నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రాష్ట్రంలో. నిజంగా ప్రతి మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. కేవలం ఇన్నోసెంట్గా తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం, వల్గర్గా మెసేజ్లు పెట్టడం, చివరికి మనిషి ప్రాణాలు తీసుకునే స్థాయికి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో మహిళలందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించాలి, ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి. రాబోయే ఈ ఎన్నికల్లో మహిళల్ని చులకనగా చూసే, మహిళల్ని కేర్లెస్గా చూసే, మహిళల జీవితాల్ని నాశనం చేసే ఆ తెలుగుదేశం జనసేనని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా. ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఒక వార్డు మెంబర్ కూడా గెలవనవాడు, వాడు చెప్పే మాటలకు కూడా ఆన్సర్ ఎవరిని ఇస్తారా? వాళ్ళకి జగనన్నతో పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని అర్థమైపోయింది. గెలవలేమన్న ఒక భయం పట్టుకుంది కాబట్టే ఎవరు దొరికినా వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి సీట్లు పంచుకునే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోయారు. సో జగనన్న దమ్మున్న నాయకుడు, ప్రజలకి మంచి చేసిన నాయకుడు, భగవంతుడి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకి నడిపిస్తూ ప్రజలకి మరింత సంక్షేమాన్ని ఇస్తాడని కూడా నేను చెప్పగలను. బాగాలేకపోతే నేను వచ్చేవాడిని కాదు ఈరోజు పిలిచుంటే, ఎందుకంటే మళ్ళీ వచ్చి ఏదోటి మాట్లాడాలా, బాగుంది తనతో కూతురు కాను డైరెక్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, అవన్నీ అయ్యే పనులు కావు. సో ఆ ఒప్పందంతో నేను ఆ సినిమా చూశాను. ఎందుకంటే నాకు నచ్చితే నచ్చిందని చెప్తా, లేకపోతే లేదని చెప్పాను. సో సినిమా చూశాను నేను, చాలా ట్రెండీగా ఉంది సినిమా, చాలా బాగా తీశాడు డైరెక్టర్ గారు. అలాగే ఫోటోగ్రఫీ నిజంగా ఎంత మంచి ఫోటోగ్రఫీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళే ముందు వరకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ బాగా పనిచేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎస్పెషల్ ఈ సాంగ్ నేను అన్నాను, యానిమల్ సినిమా తీసిన మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అదేంట్రా అని అన్నా. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఎలా దొరికంటే అప్పుడు చిన్నప్పుడు దొరకాల్సి వచ్చింది, అతను నాకు దొరికేశాడు, అలా పట్టేశాను. ఒకసారి మా ఆవిడ పట్టినాక ఆవిడ వెళ్ళలేడు. అలాగే ఆర్టిస్టులైనా రైటర్లైనా అలాగే డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒకసారి గోపితో పనిచేయడం మొదలుపెట్టారంటే పని చేయాల్సి వస్తుంది, తర్వాత అయినా సరే పరిస్థితి అలా ఉంటుంది అతనితోటి. సో నిజంగా చాలా బాగుంది. నలుగురు కుర్రాళ్ళు కూడా ఎక్స్ట్రా, ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క సందర్భంలో హైలైట్గా నిలిచాడు ఈ సినిమాలో. అంతా బాగా చేశారు. నలుగురు కొత్త పిల్లలైనా సరే బ్రహ్మాండంగా చేశారు. ఎస్పెషల్లీ తను వాళ్ళిద్దరు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు మాత్రం ఇరక్కొట్టేశారు, అంత బాగున్నాయి. అలాగే అమ్మాయిలు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నాకు ఒక 3 years బ్యాక్ కథ చెప్పాడు విక్రమ్, నేను మా ఇంటికి వచ్చి చెప్పారు. ఆయన ఊరికే వింటాను, సరదాగా వింటానని. నేను మనకు అప్పుడు సినిమాలతో గోల్ లేదు, మనకు సంబంధం లేదు. అతను నాకు ఆ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే నలుగురు క్యారెక్టర్లను బ్యాలెన్స్ చేయటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత ఈజీ కాదు, నలుగురు హీరోలను పెట్టి ఒక సినిమాని బ్యాలెన్స్ చేయాలంటే. చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అంటే ఊరికే తనకి సోజ్ చెప్పినా కానీ నాకేం ఉపయోగం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. చాలా బాగుంది సినిమా. తను ఎంత ప్రమోట్ చేసి జనం దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సినిమా డైరెక్టరు మళ్ళీ ఇండస్ట్రీకి మంచి డైరెక్టర్ వచ్చాడు అనేది మాత్రం కన్ఫామ్. లక్కీ మీడియా నుంచి ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే ప్రతి సినిమాకి విపరీతంగా ఓదరగొట్టిన పని అవ్వదు. ప్రతిసారి పొద్దున్నే పిలిచి అందరిని పిలిచి చేసిన ఉపయోగం ఉండదు. సినిమాని బాగా తీయగలిగి ఒక్క టీజర్ కనెక్ట్ అయితే చాలు నీ సినిమాకి. ఇవాళ ప్రేమలు అనే సినిమా ఎందుకు చూస్తున్నారు? సో సినిమాలో మ్యాటర్ని ఆడియన్స్ కనెక్ట్ కాగలిగితే మాత్రం అది ఏ సినిమా హీరో ఎవరు అనేది కూడా చూసే పరిస్థితి లేదు.
చాలా బాగుంది సినిమా. డెఫినెట్గా ఒక మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. లక్కీ మీడియా ప్రొడ్యూసర్కి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే కొత్త ఆర్టిస్టులు డెఫినెట్గా నలుగురు చాలా ప్రామిసింగ్గా చేశారు. డెఫినెట్గా వీళ్ళు మంచి హీరోలు అవుతారు, అనుమానం లేదు. మంచి ఆర్టిస్టులు కూడా అవుతారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా పెద్ద టెక్నీషియన్ అవుతాడు. అలాగే ఎస్పెషల్లీ కెమెరామెన్ సార్ చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా తీశారు సార్. గోపి ఈ సినిమా కథ, ఈ సినిమా టైటిల్ మాత్రం ఒక 5 సంవత్సరాల క్రితం చెప్పాడు, రోటీ కపడా రొమాన్స్ అనేది. చాలా బాగుంది, బాగా అనిపించింది. రోటీ కపడా మకాన్ అనేది విన్నాం కానీ రోటీ కపడా రొమాన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టీం ఒక గ్లిమ్స్ తయారు చేసినప్పుడు నా దాంట్లో పెట్టమన్నాడు, నా అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టమన్నాడు. అలా కుదరదమ్మా, నేను సినిమా చూసి బాగుంటే పెడతాను అని చెప్పి. ఎందుకంటే బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత నా గురించి శివాజీ మంచోడు, శివాజీ నిజాయితీగా ఉంటాడు, ఇలాంటివన్నీ నేను వచ్చిన తర్వాత ఆ వీడియోలు యూట్యూబ్లు అన్నీ చూసిన తర్వాత బాధ్యత, మనల్ని ఏ చిన్న తప్పు చేసినా వెంటబడి అడుగుతారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకని సినిమా చూసిన తర్వాతనే ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలనుకున్నాను. అలాగే చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. గోపికి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు, మంచి సినిమాకి సపోర్ట్ చేయండి. ఇది మంచి సినిమా, తెలుగు సినిమా. చాలా బాగా కొత్త డైరెక్టర్లు అంతా, కొత్త పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇండస్ట్రీకి. అందరికీ మీ సపోర్ట్